చెప్తారు? అంటే నేనైతే డే మొత్తం చదవమంటే 24 అవర్స్లో 6 అవర్స్ తీసేసి 18 అవర్స్ చదవాలైతే నేనైతే చెప్పాను మ్యామ్. ఎందుకంటే మన మైండ్ ఏదైనా క్లాస్ ఉంటే మాక్సిమం ఒక 30 to 45 మినిట్స్ ఓకే కాన్సన్ట్రేట్గా వినగలుగుతాం మ్యామ్. నెక్స్ట్ వింటే కూడా అది స్ట్రెస్ అంటే మనకు అర్థం కాదు, అది ఓవర్గా అంటే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం మ్యామ్. సో మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే మార్నింగ్ టైంలో మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి థియరీని చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది మ్యామ్. థియరీని ఇంకా ప్యారలల్గా మనకి మ్యాథ్స్ లాంటిది కూడా మార్నింగ్ చేస్తే మైండ్ షార్ప్ ఉంటుంది మ్యామ్. డేకి ఒక 6 అవర్స్ చాలా ఎక్కువ మ్యామ్. అది డేకి 6 అవర్స్ అంటే ప్రాపర్గా నువ్వు ఈ టైంలో అయితే నీకు కాన్సన్ట్రేట్ అంటే మైండ్ డైవర్ట్ అవ్వదు అంటే ఆ టైంలో మనం చదువుకుంటే చాలా బెటర్ మ్యామ్. నేనైతే నన్ను సజెషన్ ఏంటంటే మ్యామ్, పక్క ఓన్లీ 24 అవర్స్ చదవకుండా అంటే చదివిపోయినా కానీ డైలీ 6 అవర్స్ 8 అవర్స్ చదివే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అది మైండ్లో ఫిక్స్ అట్లే ఉండాలంటే మనం ఫస్ట్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు బిల్డ్ చేసిన స్ట్రెస్ని అది మనం తీసేసుకోవాలి మ్యామ్. తీసేయాలంటే ఎనీ ఫిజికల్ యాక్టివిటీ మ్యామ్. అది గేమ్, నేను బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటా, వాళ్ళు ఎనీ గేమ్ కానీ ఎవరితో పేరెంట్స్తో మాట్లాడడం కానీ, అంటే చాలా మంది లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు మ్యామ్. ఎట్లంటే ఇంకా నేను ఎవరితో మాట్లాడలేను, నేను ఇట్లాంటి అంటే నేను ఇంట్రోవర్ట్ లాగా ఫీల్ అయ్యి చాలా మంది ఎవరితో ఏం మాట్లాడరు మ్యామ్. సో అట్లాంటి టైంలో ఏం చేయాలంటే మ్యామ్, చాలా మంది మన ఫ్రెండ్స్ లోగా ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళకి మనం ఇచ్చే సజెషన్ వాళ్ళకి కాల్ చేసి అట్లా లోగా ఫీల్ కావద్దు, నేను ఈ స్టేజ్ లో ఉన్నా కాబట్టి వాళ్ళకి కూడా మోటివేషన్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతారు, మనం కూడా సక్సెస్ అవుతాం.